హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్య. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాతో డైరెక్టర్ వశిష్ఠ మంచి విజయాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది. వైవిధ్యభరితమైన సినిమాలకి బ్రాండెడ్ హీరో కళ్యాణ్ రామ్. ఈయన నుంచి వచ్చే ప్రతి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తోనే ఉంటుంది. రొటీన్ కమర్షియల్గా ఉండవు కళ్యాణ్ రామ్ సినిమాలు. కళ్యాణ్ రామ్ హిట్ సినిమాలు చూసుకుంటే అతనొక్కడే పటాస్, బింబిసార. సోషియో ఫ్యాంటసీ మూవీగా వచ్చిన బింబిసార ప్రేక్షకులని కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళింది. కొత్త డైరెక్టర్ల ప్రతిభను గుర్తించి వారికి ఛాన్సులు ఇచ్చే ప్రయోగాలు చేసే డిఫరెంట్ హీరో కళ్యాణ్ రామ్. సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లని పరిచయం చేసింది కళ్యాణ్ రామ్ గారే. అయితే ఏ డైరెక్టర్ హిట్ సినిమాని ఇస్తారో ఆ డైరెక్టర్తో సినిమా తీయడం చిరంజీవి గారి అలవాటు. ఆ అలవాటుతోనే వశిష్ఠతో ఒక సినిమా ప్లాన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. సోషియో ఫ్యాంటసీతో రాబోతున్న చిరంజీవి సినిమా విశ్వంబర. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఈ సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. ఈ సినిమాతో పాటు షూటింగ్ జరుపుకున్న అనిల్ రావిపూడి సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలై హిట్ కూడా అయింది. విశ్వంబర కంటే లేటుగానే షూటింగ్ స్టార్ట్ అయిన సినిమా ఇది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు ఆ సినిమా కంటే లేటుగా షూటింగ్ స్టార్ట్ చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ విశ్వంబర సినిమా మాత్రం ఇంకా పూర్తి కాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే విశ్వంబర సినిమా గ్రాఫిక్స్పై నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే డైరెక్టర్ వశిష్ఠ ఒక ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ వైరల్గా మారాయి. ఆ కమెంట్స్ ఏంటి అంటే, బింబిసార చిత్రం విజయం సాధించిన తర్వాత బాలకృష్ణ కోసం ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కథను బాలయ్య గారికి వివరించగా ఆయన కూడా అది ఎంతో నచ్చిందని తెలిపారు. కానీ కొన్ని అవాంతరాల వల్ల, ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ వంటి కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణం కొద్ది కాలం వాయిదా పడే అవకాశం ఉందని బాలకృష్ణ గారే చెప్పారట. ఈ గ్యాప్లో ఒక డిఫరెంట్ పాయింట్ని చరణ్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారి వద్దకు చేరిందని తెలిపారు. బింబిసార లాంటి హిట్ వచ్చిన డైరెక్టర్ని చిరంజీవి గారు వదలరు కదా. ఆ పాయింట్ని విని ముందుకెళ్లారు. ఎందుకో కానీ ఈ సినిమాని మధ్యలో ఆపేసి శంకర వరప్రసాద్ని ముందుకు తీసుకెళ్లారు. 100% డైరెక్టర్ ప్రాబ్లం అయితే అయి ఉండదు. ఎందుకంటే ఒక టాలెంటెడ్ డైరెక్టర్తో ఏ ప్రాబ్లము ఉండదు కదా. బాలయ్యతో చేయాలనుకున్న కథను వివరించారు డైరెక్టర్ ఇంటర్వ్యూలో. కేవలం ఫ్యాంటసీనే కాకుండా యాక్షన్ కూడా పుష్కలంగా ఉంటుందని, బాలయ్య ఇమేజ్కి, ఆయన అభిమానులకి తగ్గట్టుగా ఎమోషన్స్, వాయిలెన్స్ ఉంటాయని చెప్పారు. ఈ సినిమాని మ్యూజికల్ అండ్ మ్యాజికల్ వండర్గా తీయాలని అనుకున్నానని చెప్పారు వశిష్ఠ గారు. బాలయ్య కెరియర్లోనే డిఫరెంట్ జోనర్గా నిలుస్తుందని, ఆయన అభిమానులను ఆకట్టుకుంటుందని వశిష్ఠ చెప్పుకొచ్చారు. అసలు విశ్వంబరకి ఏమైంది, బాలయ్య కోసం అదిరిపోయే స్టోరీ ఉందని ఎందుకు వశిష్ఠ అన్నారు అంటే, మనం వశిష్ఠతో బాలయ్య సినిమాని త్వరలో చూస్తామా అని అభిమానులు సంబరపడిపోతున్నారు. భైరవ్ దీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలు ఆల్రెడీ మనం చూసాం. బ్లాక్ బస్టర్ హిట్ చేశాం. భైరవ్ దీపం సినిమా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. ఆదిత్య 369 ఇండియన్ సినిమాలోనే ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమా వస్తే నందమూరి అభిమానులకు పండుగే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.